ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార సభలు ర్యాలీల్లో హడావిడిగా మారినటువంటి హస్తంలో మైకులన్నీ కూడా మూగపోయాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ ప్రచారాలు, మాటల యుద్ధాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఢిల్లీ ఎన్నికల ప్రచారం రసవత్రంగా సాగింది. ఈసారి గెలుపు ఎవరిది అనేది ఓటర్లు తేల్చేబోతున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుండగా 8వ తేదీన ఫలితాలొస్తాయి. 4వసారి గెలిచి ఆప్ సత్తా చాటుతుందా? 3 దశాబ్దాల తర్వాతైనా హస్తిన్లో కమలం జెండా ఎగురుతుందా అన్నది ఉత్కంఠగా మారిన అంశం. ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 1,50,00,000 మంది ఓటర్లున్నారు. 3వసారి అధికారం దక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ గట్టిగానే ప్రయత్నించింది. అలాగే బీజేపీ కూడా ఎలాగైనా ఈసారి దేశ రాజధానిలో పాగా వేయాలని కసరత్తు చేసింది. ఢిల్లీ ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోలిచ్చారు. ఉచితాలపైనే ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు కూడా. ఢిల్లీ ఎన్నికల్లో వాయు కాలుష్యం, జల కాలుష్యం కీలకంగా మారాయి. అప్పుడైనా ఇప్పుడైనా తాము ఆమ్ ఆద్మీ వైపే అంటూ ప్రచారం చేశారు ఆప్ నేతలు. ఇక అభివృద్ధి తమతోనే సాధ్యమంటూ జోరుగా ప్రచారం చేసింది బీజేపీ. ప్రధాని మోడీ కూడా బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా ఢిల్లీలో ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార సభలు, ర్యాలీలతో ఇప్పటివరకు హడావిడిగా మారిపోయినటువంటి హస్తంలో మైకులన్నీ కూడా మోగపోయాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ ప్రచారాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడింది. ఈ రోజుతో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఈ రోజుతో ప్రచారానికి టైం ముగిసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి? ఎస్ నళిని, ఇక దేశ రాజధానిలో జరిగేటటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కూడా ఎలాగైనా సరే ఇక్కడ గెలవాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రచార పర్వం కనిపించింది. అయితే కొద్దిసేపటి క్రితమే, అంటే సరిగ్గా 5 గంటలకు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు ఇక ప్రచార పర్వం ముగిసింది. అంటే సైలెంట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా సరే మరొకసారి ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో ఏ విధంగానైతే 62 స్థానాలు, అంటే భారీగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది. అయితే బీజేపీ మాత్రం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఈసారి మాత్రం బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎలాగైనా సరే ఈ ఢిల్లీ ఎన్నికల్లో గెలవాలి, దేశం మొత్తం గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపించినా, అంతేకాదు కేంద్రంలో 3వసారి వరుసగా గెలిచినప్పటికి కూడా ఈ దేశ రాజధానిలో మాత్రం గెలవడం అనేది కొంత కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇతర రాష్ట్రాలతో చూస్తే బీజేపీ సైతం ఇక్కడ ఉచితాల విషయంలో కొంత సడలింపు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మేము ఉచితాలకు దూరంగా ఉంటామని చెప్పుకుంటూ వచ్చినటువంటి బీజేపీ ఏకంగా ఢిల్లీ ఎన్నికల విషయంలో మాత్రం ఉచితాల విషయంలో ఉచితాలకు మేము కూడా సై అన్నటువంటి పరిస్థితి కనిపించింది. గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీలో అమలవుతున్నటువంటి ఫ్రీ కరెంటు, దాంతోపాటు మంచినీటి పంపిణీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తాము సిద్ధమేనని చెప్పాయి. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వీటితో పాటు, అంటే ఉచితాలతో పాటు మరికొన్ని అంశాలు మాత్రం కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదొక ప్రమాదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ విషయం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దానికి తోడు ఇక్కడ సప్లై అయ్యేటటువంటి నీళ్లు కూడా కాలుష్యంగా మారుతున్నాయి. దానివల్ల వేల మంది రోగాల పాలవుతుంటే 100ల మంది చనిపోతున్నటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దానికి తోడు ఢిల్లీలో ఉన్నటువంటి యమునా నది కాలుష్యం మాత్రం కొంత స్పెషల్ ఎజెండాగా మారింది. ఈ యమునా నది నీళ్లలో ఏకంగా విషం కలుపుతున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తే ఆ విషయంలో బీజేపీ సైతం కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దానికి తోడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు,
వీటన్నిటి విషయంలో మొదలు పెట్టిందే కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ నేతలు సైతం భారీగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తం 13,033 పోలింగ్ స్టేషన్లలో జరిగేటటువంటి పోలింగ్ కోసం ఇక ఎన్నికల సంఘం తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఏదైతే అక్కడ ఇప్పటికే భారీగా పోలీసులను ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఢిల్లీలో ఇప్పటికే భారీ బందోబస్తును కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పికెటింగ్లు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సరే మళ్ళీ పగవేయాలంటూ ఆమ్ ఆద్మీ ప్రయత్నం చేస్తే బీజేపీ ఖచ్చితంగా ఈసారి ఢిల్లీని దక్కించుకోవాలంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ సైతం ఢిల్లీలో గెలవాలి, దీని ప్రభావం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉంటుంది అంటూ వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ పొలిటికల్ విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున కనిపించాయి. పైగా ఢిల్లీ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి హర్యానా కావచ్చు, పంజాబ్, బీహార్కి సంబంధించి, ఆ తర్వాత యూపీ, ఉత్తరాంచల్కి సంబంధించి అంటే పూర్వాంచల్గా ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. సో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 3,50,000 మంది ఓటర్లు ఉంటే వాళ్ళను సైతం ప్రసన్నం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ప్రచారం చేయించారు. ఏదైతే బీజేపీ తరఫున ఎవరైతే గెలిచినటువంటి ఎంపీలతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడ ప్రచారం చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి. సో మొత్తానికి ఇక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికల ప్రక్రియ, అసలైనటువంటి ప్రక్రియ మొదలు కానుంది. ఇక ఎల్లుండి ఉదయం నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ పోలింగ్ సంబంధించి మాత్రం ఇప్పటికే అటు ఎన్నికల సంఘం సైతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ప్లానింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి